వచ్చిన పాతకాలం మన్నాకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఉదయకాలం ఎంతగానో దేవుని సన్నిధికి వచ్చి చక్కటి స్వరాలతో మరి దేవుని ఎంతగానో మయపరిచినందుకు మరి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఉదయకాలం ప్రారంభ ప్రార్థన ఎస్తేరు దినేష్ సోమగూడెం గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికి. సిస్టర్ తీసుకోండి సార్. ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవంగల మా దేవ, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. దేవా, యుద్ధకాల సమయంలో తండ్రి నీ పాసనకి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా ఈ గొప్ప అవకాశంను బట్టి సమయంను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎవరికి లేనటువంటి ధన్యత తండ్రి ప్రభా, దీనులం తండ్రి ప్రభా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నీ దాసుని నిలబెట్టుకొని తండ్రి ప్రభా, మరి నాయన ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా తండ్రి ప్రభా మేమంతా కలుసుకొని ప్రాంతకాలం అన్న ద్వారా తండ్రి ప్రభా నాయన ఈ కూడికలో తండ్రి ప్రభా భాగస్థులము కావడానికి తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి దేవా ఈ గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి ప్రభా. మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ పాసన్నికి వచ్చి తండ్రి ప్రభా నిన్ను ఆరాధించుటకు తండ్రి నీ యొక్క వాక్యంను వినుటకు తండ్రి ప్రభా విని తండ్రి ప్రభా గ్రహించుటకు తండ్రి ప్రభా నాయన మీరిచ్చినటువంటి సమయంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి నాయన దేవా తండ్రి నాయన మరి పాట పాడబోయే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. పాట ద్వారా మీరు మహిమ పొందండి నాయన, మీకు వందనాలు. అంకుల్ని మీరు నిలబెట్టుకొని తండ్రి ప్రభా చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా తండ్రి ప్రభా. విన్న వాక్యాన్ని మేము ఇక్కడ నేల రాల్చకుండానట్లు విని గ్రహించి తండ్రి ప్రభా మా హృదయాల్లో ముద్రించుకున్నట్టు సహాయం దయచేయండి దేవా. ఇంకా తండ్రి ప్రభా రాలేనటువంటి బిడ్డలను మీరు నడిపించండి నాయన. ఇంకా అనేకమైన దేవ ఆత్మలు తండ్రి ప్రభా రక్షణలోనికి నడవడానికి తండ్రి ప్రభా మీ సహాయం దయచేయండి దేవా తండ్రి ప్రభా. ఈ గూగుల్ మీట్ కూడా తండ్రి ప్రభా మరి తండ్రి ఇంకా అనేకులు వచ్చి జాయిన్ కాగలుగుటకు తండ్రి ప్రభా దేవా తండ్రి ప్రభా మీ సహాయం దయచేయండి తండ్రి, మీకు వందనాలు దేవా తండ్రి ప్రభా. మరి నాయన ఈ యొక్క అవకాశంను దేవా మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్ని కొద్ది ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మంచి ఉదయకాలం దేవుణ్ణి ప్రార్థించినందుకు మీకు మీ కుటుంబాన్ని దేవుని దీవించును గాక. అదే రీతిగా మరి పాట పాడవలసిందిగా పిఎస్ రవికుమార్ హైదరాబాద్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ సార్. Thank you, brother. Praise Lord. Praise Lord to all the Mount Sinai ministries, brothers and sisters. Especially thanks to Pastor Vijay Kumar. Anna, you are most welcome. మొదటి ప్రేమ 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 నీవు విడచితివి ప్రభుని మరచితివి నీవు విడచితివి ప్రభుని మరచితివి
ఈ లోకంలో అన్ని ప్రేమలు నిన్ను వంచిన వేళలో క్రీస్తు ప్రేమ నీదరి చేరి కలచలు పాపి ఓదార్చింది. ఆ క్రీస్తు ప్రేమను నీవు వంచి లోక ప్రేమల వెళ్ళిపోయావు. ఆ క్రీస్తు ప్రేమను నీవు వంచి లోక ప్రేమలకు వెళ్ళిపోయావు. మొదటి ప్రేమ మొదటి ప్రేమ మొదటి ప్రేమ మొదటి ప్రేమ. ఆనాడు క్రీస్తుని యూదా జనులు ఒక్కసారే సిలువకు వేశారు. ఆనాడు క్రీస్తుని యూదా జనులు ఒక్కసారే సిలువకు వేశారు. ఈనాడు నీరు దినదినము క్రీస్తును సిలువకు వేస్తున్నావు. ఈనాడు నీవు అనుక్షణము క్రీస్తుని సిలువకు వేస్తున్నావు. మొదటి ప్రేమ మొదటి ప్రేమ మొదటి ప్రేమ మొదటి ప్రేమ. ఏ స్థితిలో నువ్వు పడిపోయావు జ్ఞాపకం చేసుకొని మనసు మార్చుకో. ఏ స్థితిలో నువ్వు పడిపోయావు జ్ఞాపకం చేసుకొని మనసు మార్చుకో. నూతన పరచబడి మొదటి ప్రేమను తిరిగి నీవు పొందుకో. నూతన పరచబడి మొదటి ప్రేమను తిరిగి నీవు పొందుకో. మొదటి ప్రేమ 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 మొదటి ప్రేమ. నీవు విరచితివి ప్రభుని మరచితివి. నీవు విడచితివి ప్రభుని మరచితివి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి స్వరముతో సంగీతాలతో దేవుని ఎంతగానో మీరు ఉదయకాలాన్ని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎంతగానో మయపరిచినందుకు మరి మీకు మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక బ్రదర్. థ్యాంక్ యూ. అదే రీతి ఇప్పుడు ప్రత్యేకమైన సమయాన్ని మరి వాక్యంలోకి వెళుదాం. మరి అందరు శ్రద్ధగా మరి దేవుని మాటలు మనం ఎంతగానో మరి వినాలి. అందుకే ఈ సమయాన్ని మరి దేవ సేవకునికి విజయ్ కుమార్ సార్ గారికి అప్పచెప్పుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ పరిశుద్ధులారా, తన మహిమగల జన్మగా మనం ఏర్పాటు చేసుకుని ఈ లోకములో మన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తన కోసం సిద్ధపాటు చేసుకున్న సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున ఆత్మీయంగా మనకి కలిగే
లాభాలేంటి? ప్రభువుని మనం అనుదినము సేవిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, అనేకమైనటువంటి జీవితంలో వచ్చే కోరికలను చంపివేసుకుంటూ, తన కొరకు మనం జీవించినప్పుడు మనకు కలిగే ప్రయోజనాలేంటి? ఎక్స్‌ట్రా ప్రయోజనాలేంటి? రక్షణ కాకుండా కలిగే ప్రయోజనాలేంటో మనం కుదురు ధ్యానం చేద్దాం దీని గురించి ప్రత్యేకంగా. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. దయతో గమనించండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనాధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. విశ్రాంతి దినము, యూదులకు విశ్రాంతి దినము, మనకి పునరుత్థాన దినం. దీని గురించి మళ్ళా కనెక్షన్ నేను ఇంకొకసారి ఒక రోజున మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ విశ్రాంతి దినం, ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఆ విశ్రాంతి దినమున ఏమీ కూడా పని చేయకూడదు. వాళ్ళెవరూ కూడా వంట కూడా చేయకూడదు. చేసుకున్న వంటని సిద్ధపాటు చేసుకున్న దాన్నే తినాలి. ఆ రోజున ఎవరు కూడా పని చేయకుండా ప్రభుని ఆరాధించాలి. ఈనాడు క్రైస్తవ జనాంగానికి దాన్ని ఆచరించి కొనసాగించిన ఇశ్రాయేలు ప్రజలు, అదే రకంగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆ నిబంధన అనగా పాత నిబంధన నెరవేర్చి ఆయన మనందరికీ ఒక క్రొత్త నిబంధన అనుగ్రహించాడు. ఇంతకుముందు అనేకమైన విషయాల్లో ఈ యొక్క నిబంధన గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ నిబంధన ఇచ్చి మనమందరము కూడా సమాజముగా కూడుకోవాలని, ఆయన పునరుత్థాన దినాన్ని మనం తప్పనిసరిగా నిర్వర్తించాలని, మనము కూడా ఆ దినమున వేరే పనులు పెట్టుకోకూడదని మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన యొక్క ఛాయే క్రొత్త నిబంధన. దీన్ని కొట్టివేయలేదు. చాలా మంది కొట్టివేశారని, అది అవసరం లేదని అంటారు. ఇవన్నీ మనం ఎక్కువ పోతే మనం కూడా ఎక్కువ పిచ్చోళ్ళలాగా మార్చబడతాము. కాబట్టి అది అవసరం లేదు. క్రీస్తు ప్రభువారు దీన్ని నెరవేర్చారు. నెరవేర్చి మనకు క్రొత్త నిబంధన ఇచ్చారు. ఇది మనకి, ఈ మాటలకి మనకి చాలు. అయితే ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని, ఆ దినమున ఆచరించిన వారి గురించి మాట్లాడే ఆశీర్వాదం, ఈనాడు నూతన నిబంధనలో పునరుత్థాన దినం అనగా ఆదివారం నాడు ఆచరించే వారికి కూడా ఈక్వల్ గా అదే ఆశీర్వాదాలు ఉంటాయి. చాలా మంది క్రైస్తవ జనాంగం కనీసం ఆదివారం ఆరాధనకు రావాలి అని కోరుకోకుండా ఆదివారం నాడు పెళ్లిళ్ళకి, బర్త్డేస్కి, ప్రయాణాలకి ఎక్కడికో పరుగులు పెడుతున్నారు. దయతో ఈ దినమున మీరు ఈ మాట గినక జాగ్రత్తగా వింటే ఆదివారం యొక్క విలువేంటి మీకు అర్థమవుతుంది. మీకు కనువిప్పు కలుగుతుంది. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. షండులు ఇంగ్లీష్లో ఎనిచ్చర్ అంటాడు. షండులు అంటే ఏంటో మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ నేను మీకు ఇంకొంచెం వివరంగా ఇస్తాను. షండులు అంటే నపుంసకులు అని అర్థం. నపుంసకులు అంటే పుట్టుకతో నపుంసకులుగా పుట్టిన మగవారు కలరు. మరి మగవారుగా పుట్టి రాజుల చేత, అధిపతుల చేత నపుంసలుగా చేయబడిన వారు కలరు. మరి పురుషునిగా పుట్టి దేవుని కొరకు తమ్ము తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరు. 3 కేటగిరీలు అండి. ఒకరు పుట్టుకతో నపుంసకులు, ఒకరు రాజుల దగ్గర ఆ కాలంలో పనిచేసే వారి దగ్గర నపుంసకులు చేసి మగవారిని కాపలాగా పెట్టేవారు రాణుల దగ్గర. రెండవది
క్రీస్తు ప్రభువారి కొరకు తమ్మును తాము నపుంసకులు చేసుకునేవారు కూడా ఉన్నారు. కోరికలను చంపుకునేవారు. ఎవరు దాంట్లో చెప్పండి? బైబిల్ మరి జ్ఞాపకం వ్యక్తి యోసేపు. ఇక అవసరంగా ఆ విషయాన్ని అక్కడికి పెట్టేద్దాం. అయితే ఎవరైనా గాని గాక తమ్మును తాము ఆదివారం నాడు దేవుని యొక్క దినము, ఇది నా రోజు కాదు, నా పనులన్నీ పక్కకు పెట్టి నా దేవుని మందిరానికి వెళ్ళి నా దేవుణ్ణి గణపరుస్తాను, ప్రార్థిస్తాను, ఆయన మాటలు విని నా కుటుంబాన్ని, నా జీవితాన్ని కట్టుకుంటానని ఎవరైతే ఆశపడి దాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తారో వారి గురించి మాట్లాడే మాటలు. మనం ఆదివారాన్ని చాలా తక్కువగా లెక్కిస్తాము. ఇశ్రాయేలు జనాంగం ఇప్పటికీ కూడా విశ్రాంతి దినం అంటే 100కి 100 విశ్రాంతి దినంగా దాన్ని ఆచరిస్తారు. మనము దత్తపుత్రులమే. మనకి యొక్క పవిత్ర దినం గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఒకసారి మీరు ఆలోచించండి. మనమందరం కూడా ఆలోచించాలి. మన జీవితాల్లో ఎందు నిమిత్తము ప్రభువుని ఏర్పాటు చేసుకున్న దాని యొక్క ప్రాముఖ్యం మొదటి బేసిక్ ఇదే. ఆదివారం ఆరాధనకు వెళ్ళడం అనేది బేసిక్ ప్రిన్సిపల్. దీన్ని మర్చిపోయారు చాలా మంది, మర్చిపోతున్నారు కూడా. చాలా మంది మందిరాలకు వెళ్ళకుండా టీవీలకి అంకితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది గొప్ప గొప్ప మరి కాపరులు టీవీలు పెట్టి వాక్యం వినిపిస్తున్నారు. ఇది ఏదో మనకైతే తెలియదు, దానికి న్యాయం తీర్పు తీర్చవలసిన అధికారం నాకు లేదు. కానీ బైబిల్లో చెప్పిన మాట మనం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం హెబ్రీ 10:24 చూస్తాం. మీరు సమాజముగా కూడుట మానకుడిని మాట మనం చూస్తాం. కానీ సమాజంగా కూడటం టీవీ చూడటానికి, అదితో నీటిలో చూడదు. దానికి ఎక్కడికో ఒక దగ్గర పోయి ఫంక్షన్లో కూర్చుందా చూడనవసరం లేదు. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, దయతో మీరు గమనించండి. ఆయన నియమించిన విశ్రాంతి దినానికి నువ్వు ఆచరించినట్టయితే కలగబోయే ఆశీర్వాదాలు కోకొలలో ఉన్నాయి. ఆశీర్వాదాలు మీకు అందరు కూడా జ్ఞాపకం. అందుకని మనము మన పిల్లలతో అందరం కలిసి సంఘానికి వెళ్ళాలి. మీ పిల్లలకి మీరు చెప్పండి, క్రమం నేర్పండి. నేను వెళ్ళే దగ్గర నువ్వు కూడా రావాలి అని. లేదు నేను ఒక దగ్గరికి, నువ్వు ఒక దగ్గరికి, కుటుంబం అంతా చిన్న భిన్నము కాకూడదు. అది ఐక్యతకు సాదృశ్యము కాదు. ఒక ఇంట్లో నివాసం చేసే పిల్లలు ఒక మందిరానికి వెళితే బాగుంటుంది. కొడుకు ఒక దగ్గరికి, బిడ్డ ఒక దగ్గరికి, ఇంకో బిడ్డ ఇంకో దగ్గరికి, ఇంకో కొడుకు ఇంకో దగ్గరికి, తల్లి ఒక దగ్గరికి, తండ్రి ఒక దగ్గరికి. ఇదంతా చిన్నాభిన్నం. ఇట్స్ ఎ కన్ఫ్యూజన్. అది కరెక్ట్ కాదు. అది ఐక్యతకు సాదృశ్యము కాదు. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలి అన్నట్టున్నాడు. ఆచరించుతూ నాకు ఇష్టమైన వాటిని కోరుకునేవాడు. ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఆదివారం పోవడం, ఆయన స్తుతించటము, ఘనపరచటము, ఆరాధించటము, ఆయన మాటలు వినటము ఆయనకి ఇష్టమైనవి. అవి ఎవరైతే కోరుకుంటున్నారో, నా నిబంధనను ఆధారం చేసుకున్న షండులను గూర్చి, నా నిబంధనల్ని ఆధారం చేసుకున్న నిబంధన అంటే ఇద్దరి మధ్య ఉడంబడిక చేసుకున్న షండులను గూర్చి అనగా వారికి వారే ఆదివారం నాడు ఉద్యోగం బంద్ చేస్తారు, ఆదివారం నాడు వ్యాపారం బంద్ చేస్తారు, ఆదివారం నాడు ఏది ఏమైనా కానీ మొదటగా నా దేవుని మందిరానికి వెళతానని ఎవరైతే నిష్ట కలిగి ఉంటారో వారి గురించి మాట్లాడేది అది కూడా. అందుకని అంటున్నాడు, నా నిబంధనను ఆధారం చేసుకున్న షండులను గూర్చి ఇలాగూ సెలవిస్తున్నాడు. వాళ్ళ గురించి మాటలు చెప్తున్నాడు. కింద ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. ఒక్కసారి ఈ ఆశీర్వాదాలు చూస్తే వింటే మీరు బహుశా ఆదివారం నేను మందిరానికి వెళ్ళను అనకుండా మీరు ఉంటారు. ఇది మట్టి డెఫినెట్లీ దేవుడు ఆదివారం నాడు మందిరానికి అటెండ్ అయ్యేదానికి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అదేదో చూద్దాము చూడండి. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఆయన ఇంటిలో, తర్వాత ఆయనకున్న ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఆహా, ఎంత గొప్ప ఆశీర్వాదం. సహజంగా తండ్రి ఏం చేస్తాడు? ఇల్లు గినక వేరే ఇల్లు కట్టేయకపోతే ఆ ఇంట్లోనే భాగం ఇస్తాడు కదా. సహజంగా మనం ఏం చేస్తాము? ఇద్దరు కొడుకులు ఉంటే ఒక 2 బెడ్రూమ్‌లో ఒక హాలు మీకు, ఒక 2 బెడ్రూమ్‌లో ఒక హాలు మీకు, ఇగో ఇటు పక్క వెనక వైపు మీరు నడవండి, కుడి వైపు మీరు నడవండి అని
మనం చెప్పుకుంటాం ఆర్థిక స్తోమత లేని వారు. అదే రకంగా దేవుడు కూడా ఆయనతో మనం నివాసం చేయాలని, ఆ దేవునితోటే కలిసి మనం జీవించాలని, ఆయన ఎంత ప్రేమ కలిగిన ఆ దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి. వట్టి ఈ ఆధిక్యత లేని మట్టి జీవితం కంపుగొట్టి ఈ యొక్క శరీరాన్ని ఆయన ఏమంటున్నాడంటే, నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగమును వారికి ఇచ్చారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఆదివారం ఆరాధనకి వెళ్తానని నువ్వు నపుంసకురాలుగా నువ్వు మారినట్టయితే, దేవుని కొరకు నపుంసకులుగా మార్చబడిన వారము కావాలి మనమందరము కూడా. ఆ మిగతా రెండు మనకు అవసరం లేదు. దేవుని కొరకు ఆదివారం నాడు ఎంత ఆదాయం వచ్చినా దేవునికి ఈ దినమని గనక ఎవరైతే అనుకుంటారో వారి కొరకు మాట్లాడే మాటలు ఇవి. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసే వారి కొరకు కాదండి. చాలా మంది క్రైస్తవ జనాంగము ఇళ్లలో ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా పడుకునేవాడు ఎంతో మంది కోప్పలు. దేవుడు మనకిచ్చిన భాగ్యం అండి ఈ భారతదేశం లోపల. మనమందరము కూడా మనకు నచ్చిన దేవుని మనం ఆరాధిస్తుంటే, ఈ యొక్క ఇంత పెద్ద జనాంగం ఉన్నటువంటి ఈ దేశంలో వీఆర్ ఓన్లీ 3% ఆఫ్ ది క్రిస్టియన్స్. మనము మన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యం అని ఇచ్చాడు, హాలిడే ఇచ్చాడు. ఈ దేశానికి సెలవు ఇచ్చాడండి. దీని యొక్క విలువేంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆదివారం యొక్క ఆధిక్యత ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇదిగో ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళిన వారి గురించి ఆ మహాదేవుడు అనే మాట, నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేది. ఒక భాగం వాళ్ళకి ఇచ్చేస్తాను. నా ఇంటిలోను నా యొక్క ప్రాకారంలో. కొడుకులు కూతులు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకులు కూతులు అని చెప్పేదానికంటే కూడా శ్రేష్టమైన పేరు పెడతాడు. మరి ఏం పేరు పెడతాడో మనకు తెలియదు. అంతకంటే ఇంకా విలువ. మనం అందరం అనుకుంటామంటే దేవుడు మన కుమార్తెలమో దాన్ని మనం ఎంతగో గర్విస్తున్నాము. అంతకంటే గొప్ప పేరు పెడతాడట, గొప్పగా ఇస్తాడు. మరి దీవిస్తాడో మనకు తెలియదు. ఒకసారి మీరు ఆలోచించండి దేవుని యొక్క మాటలు. దేవుని కొరకు ఆదివారం ఏది ఏమైనా నా దేవుని మందిరానికి వెళతాను అంటే, నీ జీవితంలో కలిగే ఆ యొక్క మేలు మనం వింటున్నాం. ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళినందుకు 3 గంటలు ఫోన్ ఎత్తనందుకు 3 ఛార్జ్ మెమోలు తీసుకున్నాను నేను. 3 ఛార్జ్ మెమోలు తీసుకున్నాను. ఇగో జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని కొరకు నువ్వు ఏది త్యాగం చేస్తావో అంతకు 100 రెట్లు కాదు, 1000 రెట్లు కాదు, 1,00,000 రెట్లు కూడా దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనందరూ కూడా విశ్వాసం అనే క్రైస్తవులం. అన్యులు పరిగెత్తుకుంటా ఎక్కడికెక్కడికో దర్శనాలుకుంటా వాళ్ళు పరిగెత్తుకుంటూ పోతున్నాం. మనం మన ఇంటికాడ నుంచి మన మందిరానికి 1 కిలోమీటర్ మనం ప్రయాణం చేయలేకపోతున్నాం. ఎండంటున్నాము, వానంటున్నాము, చలి అంటున్నాము, బయటికి రాలేదంటున్నాము, ఆరోగ్యం బాగాలేదంటున్నాం. దేశమంతా తిరుగుతాము, ఆరోగ్యం బాగాలేదు. కాలు లేకపోయినా, చెయ్యి లేకపోయినా, నోరు లేకపోయినా ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. మొన్నటి దినం మనం ఎగ్జిబిషన్కి వెళ్తే పిల్లలతోటి ఎగ్జిబిషన్కి నడవలేని 90 సంవత్సరాలు వీల్ చైర్లో తీసుకొచ్చారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి చూడాలని వాళ్ళకి ఆకాంక్ష కలగడం, వాళ్ళ పిల్లలు వాళ్ళని తీసుకొని రావడం. ఒక్కొక్కరు చాలా బరువైన వ్యక్తులు వీల్ చైర్లో వాళ్ళ పిల్లలు నెట్టుకుని అదంతా చూసిన తర్వాత నిజంగా లోకంలో ఈ తాత్కాలికమైన లోకాన్ని చూడడానికి ఇంత మరి కోరిక కలిగి ఉంటే, ఆ పరలోకం చూడాల కోరిక మనకి లేకపోవడం, ఆ దేవుని యొక్క మందిరాలు తొక్కాలి, ఆ రోజున కలవాలి, దేవుని కలవాలని ఆశ లేకపోవడం ఎంత దౌర్భాగ్యం. ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నా ఇంట్లో ఒక భాగం ఇస్తాను, నా ప్రాకారం నుండి ఆ దాంట్లో కొంత భాగం వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి నేను పెట్టిన పేరు కూతుళ్ళు కొడుకులు కాదు, అంతకంటే గొప్ప పేరు పెడతాను. దేనికో వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటలు. ఆదివారం నాడు ఎవరైతే దేవుని యొక్క ఆరాధన కొరకు వస్తారు వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారాన్ని మీరు మిస్ చేయబాకండి. ఇంకా చూడండి, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా ఆచరించుచు
నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులైన యెహోవా నామమును ప్రేమించు, ఆయన పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. నిబంధన ఆధారం చేసుకొని యెహోవాకు దాసులము కావాలి. చాలా మంది క్రీస్తు దాసు, యేసు దాసు, ప్రభు దాసు పేర్లు పెట్టుకుంటారు. పేరుకే ఆ దాసు అనే పదం లేదు. యెహోవా నామమును ప్రేమించాలి, ఆ నామాన్నే ప్రేమించాలి. ఆయనకు పరిచర్య చేయవాలని ఆయన పక్షమున చేరు అన్యులను, నేను అన్యుడే ఆయన సేవ చేయాలని అపేక్ష. నా పరిశుద్ధ పర్వతము తోడుకుని వచ్చి, అలాంటి వాళ్ళు ఎక్కడ తోడుకొని పోతారట? ఆయన పరిశుద్ధమైన పర్వతాన్ని తోడుకొని వెళ్తారట. దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తున్నాడండి. ఈ యొక్క ప్రాతకాలమున మన్నా కొరకు వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు ఎంతగానో దీవెనలు ఇవ్వబోతూ ఉన్నాడు. మనం ఆత్మీయంగా దినదినము ఎదుగుతున్నా. నేను మీ సమయాన్ని వ్యర్థము చేయడం లేదు. మీకు ఆత్మీయంగా బలపరచబడడానికి, ఆత్మీయ రహస్యాలు మీ అందరికీ తెలియడానికి, మీరు చదవడానికి మీకు ఓపిక లేదు, మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి, నేను రిటైర్ అయిన వ్యక్తిని మీ అందరి యొక్క క్షేమం కొరకు, దేవుడు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణము చేయడం కొరకు ఇగో ఎంతగానో ప్రయాసపడి క్రొత్త విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు విని ఉండొచ్చు, వినకపోయి ఉండకపోవచ్చు, అది నాకు సంబంధం లేని విషయం. బట్ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, వివేకమును బట్టి మీకు తెలియజేయడమే నా పని. ఎవరైతే ఆయన నిబంధనని ప్రేమిస్తారో, ఆయన నామాన్ని ప్రేమిస్తారో వారికి నా పరిశుద్ధ పర్వతం తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరం వారిని ఆనందింపజేస్తారు, మందిరానికి వస్తే ఆనందింపజేస్తారట. ఆ దినం, ఆ వారమంతా కానీ మనసులో ఆనందం కలిగి ఉండదట. నా బలిపీఠం మీద అర్పించు బలులను నాకు అంగీకారములు, అక్కడికి వచ్చి నువ్వు ప్రార్థించే ప్రార్థనలు, నువ్వు కాచే కన్నీరు, నువ్వు చెప్పుకునే మనవులు ఆయన అంగీకారం అవుతాడు. ఎంత గొప్ప వాగ్దానాలు మనం వింటున్నాం, ఎంత గొప్ప వాగ్దానాలు మనం ఈ రోజున స్వతంత్రించుకోవడానికి దేవుడు మనని అవకాశం కల్పిస్తున్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనపడం, అది అందరి ప్రార్థనా మందిరం. నీవు షండుడుగా నీవు ఉండగలిగినట్లయితే, అంటే నిష్ఠ కలిగిన వాడిగా నీవు ఉండదలుచుకున్నట్లయితే, ఒకసారి ఆలోచించే 40 దినాలు ఒక వ్రతం తీసుకుంటారు వాళ్ళు. 40 దినాలు తెల్లవారుజామున వేకువజామున లేచి తన్నిటి స్నానం చేసి, కాళ్ళకి చెప్పులు లేకుండా దుబ్బలో పెంటలో అంతకాలం షూ వేసుకున్న వాళ్ళు, కాళ్ళకి చెప్పులు వేసుకున్న వాళ్ళు, చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు ఆ మట్టిలో దుబ్బలో తిరుగుతూ ఒక రకమైన రంగు వస్త్రాలు ధరించి, మాలలు ధరించి, వ్రతమును పాటించి ఎక్కడికో కొన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేసిపోయి వాళ్ళు మొక్కు చేస్తారు. కానీ నీ దేవుడు, నా దేవుడు ఇంత కష్టపడమంటారు. ఇట్లాగిన కష్టపడండి మీరంతా మనంతా దూరం అయిపోయింది. మనంత లేజీ ఫెలోస్ అనే దేవుడు మనకి ఏం చేశాడంటే, కొంచెం చాలు అని అన్నాడు. 1 కిలోమీటర్ మందిరం పొమ్మన్నాడు, 5 కిలోమీటర్ల మందిరం పొమ్మన్నాడు. ఎక్కడ వాక్యం కనుక ఒకవేళ బలమైన ఆత్మీయాహారం ఎక్కడ నుండి కొంచెం దూరం ప్రయాణం చేయమన్నాడు. కానీ మనం ఏం చేస్తాము, ఎక్కడ ఏదైతే పక్కకుంటే చాలు, మన పక్కన 4 అడుగులు నేను ప్రయాణం చేయను. వాళ్ళు 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు పోయి గంటల తరబడి లైన్లో నిల్చొని పిచ్చోళ్ళు లెక్క వాళ్ళుంటే, నీ దేవుడు నా దేవుడు ఏదొద్దయ్యా, నా మందిరాన్ని రావయ్యా, నీకు మేలు చేస్తారయ్యా అని అంటే, నాకు వదిలేపో అని మనం అంటున్నాం. ఆయన మందిరము ఆవరణాలు చూడాలని ఆశ కలగట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఆ దినము నేను ఏ రకంగా ఆయన ఆచరించాలని ఆశ కలిగి ఉండాలి. దయతో మనం కూడా గమనించండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాము. ఆదివారం నీ దినము కాదండి. ఆదివారం లోకమంతా హాలిడే, నీకు దేవునితో గడిపే జాలిడే. నీవు దేవుని సన్నిధిలో గడిపే ఆనందం అన్నది మనం ఆ మాట చదువుకున్నాం కదా. ఆయన మందిరానికి వస్తున్నట 7వ వచనం చూడండి, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నీ మనసు ఉల్లాసము కలగాలంటే, నీ కలిగిన బాధ వెళ్ళిపోవాలంటే, నువ్వు ప్రార్థించే అంశాలకు జవాబు దొరకాలంటే
దేవుని మందిరకు రమ్మని దేవుడు మన అడుగుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? లోకములో స్నేహితులతోటి, లోకములో వారి యొక్క పెళ్లిళ్ళకు, పేరంటాలకి దేవుడి యొక్క దినాన్ని ఎగ్గొట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, కొన్ని తప్పనిసరిగా ఉంటాయి, నేను కాదను, వెళ్ళాలి ఒక ఆత్మను రక్షించాలంటే. కానీ అక్కడ ఏమి ఉండాలి కన్నా? వాళ్ళు అనాలి, ఏ దానికి కూడా అయినా ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో రాడు, కానీ మమ్మల్ని ప్రేమించిగో మా కుటుంబం పెళ్లికి వచ్చాడు, మమ్మల్ని ప్రేమించి ఈ జన్మదినానికి వచ్చాడు. వీళ్ళు ఆదివారం పవిత్రంగా పాటించే క్రైస్తవ జనాంగము, కానీ నన్ను ప్రేమించి వచ్చాడని చెప్పగలిగే సాక్ష్యం కలిగిన రీతిగా నువ్వు జీవించాలి. దాని కొరకే దేవుడు అడుగుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నేను టీవీలో చూసి ఇంట్లో ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. ఆ మందిరం అయిపోతే ఆ పాస్టర్కి ఇది రాదు, ఈ చర్చికి వెళ్తే ఫ్యాన్ లేదు, ఆ చర్చికి వెళ్తే కుర్చీ లేదు, ఆ చర్చికి అంత దూరం పోవాలి, ఈ చర్చికి పోతే ఆటోలో పోవాలి, ఆ చర్చికి పోతే కారు తీయాలి, ఆ కారుకి 100 రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది, ఈ బైక్ తీస్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదా క్యాలిక్యులేషన్? అయ్యా ఇచ్చి దేవుడిని అడుగయ్యా. ఆకాశపు వాకిళ్ళు కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేస్తే ఏ దాంట్లో కూడా మనం నమ్మిక లేకపోతున్నాం కదా. ఒకసారి ఆలోచించండి దయతో ప్లీజ్. దేవుడు మనని ఈ యొక్క ప్రాతకాలంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరిలో కూడా ఈ మాటలతో ఆదరించబడదాము. ఇంకా రేపటి దినం మనం ఇంకా కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేసుకుని వస్తాను, ధ్యానం చేద్దాము. దేవుని యొక్క ఆత్మీయంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కొక్క మనిషి కలిగే ఆశీర్వాదం అంటే మనకు అర్థమైతే మనకు తెలుస్తాయి. ఒకపోతే కలిగే నష్టాల గురించి మనకు అవసరం లేదు. దేవునిలో మనం కనుక జీవించినట్లయితే ఫిజికల్ వాటి కంటే కూడా మనకి మేలుకరమైనటువంటి స్పిరిచువల్ గిఫ్ట్ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. చాలా మంది భౌతికమైన మేలు కొరకు పరుగులు ఎడతారు, కానీ అట్లా కాదు. మనం ఆత్మీయ మేలు కొరకు పాకులాడదాం. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క మరి మనసులోను వినగలిగిన చెవిచ్చిన దేవుడు గ్రహించగలిగే మనసు కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ, మీ యొక్క ఈ మాటలతో మీరు ఆత్మీయంగా మేల్కొలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వండాల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఎంతో చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడినాడు. మరి విశ్రాంతి దినము దేవుని రోజు కాబట్టి ఆ దినాన్ని దేవుని సన్నిధిలో గడపాలని స్పష్టంగా సూటిగా మనతో దేవుడు ఎంతగానో దాసుని ద్వారా చక్కగా మాట్లాడినాడు. అదే రీతిగా మన జీవితాలను అదే రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి మరి ఈ సంవత్సరంలో, ఈ 2020 సంవత్సరం 20 సంవత్సరంలో అదే రీతిగా మనం అందరం ఉండాలని ఆ యొక్క భగవంతుణ్ణి మనం ఎంతగానో మరి వేడుకుంటున్నాం. విన్న వాక్యాన్ని దేవుడు ఎంతగానో మరి మన హృదయాల్లో చక్కగా మాట్లాడినందుకు మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు బైబుల్ వాక్యాన్ని చదవాల్సిందిగా దిన క్యాలెండర్ బ్లెస్సీ నస్పూర్ గారు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అమ్మా. చదవండి అమ్మా, తెలుగు ఇంగ్లీష్ చదవండి. ఓకే అంకుల్. ఇది నా వాక్య పఠనము. ఇర్మియా 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్ హోలీ స్క్రిప్చర్, ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 39 verse 18. I will save you, will not fall by this word, but will escape with your life because you trust in me, declares the Lord. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ రా. అదే రీతిగా ముగింపు ప్రార్థన మనోహరమ్మ గారు ఏసీసీ ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాము. ముఖ్యంగా ప్రార్థన అంశాలు ఏమంటే చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మన యొక్క దేశ రాష్ట్ర రక్షణ కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అలాగనే రాధా సిస్టర్ గారి తమ్ముడు గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. సిక్ పీపుల్ ఉన్నటువంటి అమృతమ్మ కొరకు, పూర్ణకుమారి గారి కొరకు, గ్రేస్ అమ్మ గారి కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనం. థ్యాంక్ యూ. ప్రేమల తండ్రి, దయామయుడా, మహాపరిశుద్ధుడైన దేవ, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటున్న మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను.
పరమందు దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక నిత్యము దివారాత్రులు పొగడబడుచుంటున్న దేవా, నా రాజా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభువా, నా తండ్రి, మంచి ఆరోగ్యాన్ని, ఆశను దయచేసి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు దయచేసినందుని బట్టి మీకు వందనం చెల్లిస్తుంటున్నాను తండ్రి. కేవలం నిష్ప్రయోకులం తండ్రి. ఈ దినం చూసారా, లేకపోయినప్పటికైనాను మీ కృపను బట్టి మాకు దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. పూజనీయుడవు, పూజారుడవు, స్తుతులకు పాత్రుడవు, శ్రీమంతుడమైన దేవుడవు, అద్వితీయుడవు, సత్యవంతుడవు తండ్రి. నాయనా, జగతుకు పునాది వేసిన దేవాతి దేవ, మీకు పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఇశ్రాయేలు స్తుతుల మధ్య ఆశ్రయుడవై మా కొరకు నిత్యము తండ్రి కుడి పక్కన కూర్చుండి విజ్ఞాపన చేస్తున్న మా సృష్టికర్తవైన దేవా, మా రాజా, మీకు వందనం చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈ ఉదయ కాలంలో తండ్రి నాయన మరి గూగుల్ మీట్లో అనేకులము చేరి మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఆరాధించాలని, నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ప్రభా, మీరు మీ యొక్క దాసును నిలబెట్టుకొని మీరు ఇచ్చిన ప్రతి లేఖనాలను బట్టి ప్రభా మీకు వందనం చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మేము మీ కొరకు ఏ విధంగా ఆత్మీయంగా నాయన జీవించాలో మరొకసారి మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మీకు వందనములు. అవును తండ్రి, నాయన మేము ఆత్మీయంగా నా తండ్రి నపుంసకులుగా ఉండకుండా మీ కొరకు రోషం కలిగిన బిడ్డలుగా జీవించడానికి నాయన మాకు సహాయం చేయండి. మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము. ఆదివారం నాయన మా జీవితంలో నాయన మీరిచ్చిన పునరుత్థాన దినం మా కొరకు సమాధిని సాతాను తిరిగి లేచిన నాయన పునరుత్థాన దినంలో మీ కొరకు నాయన మేము మాకిచ్చిన సమయాన్ని మీ సన్నిధిలో గడపడానికి ప్రభా సహాయం చేయండి నాయన. మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఏ ఒక్కరం కూడా నిర్లక్ష్యంగా మేము జీవించకుండానట్లు నాయన ఉండాలని మీరు హెచ్చరిస్తూ వచ్చినారు ప్రభా. అందుకే మీకు స్తోత్రాలు. మీ కొరకు రోషం కలిగి జీవించాలని మీరు హెచ్చరిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాకుండా దుప్పి నీటి వాగుల కొరకు ప్రభా ఎలా ఆశపడుతుందో తండ్రి, మా జీవితాలు అలా ఆశ కలిగి ఉండాలని మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా. అలాగ ఉండడానికి సహాయం చేయండి. మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మరి ఈ సమయంలో ముఖ్యంగా కొన్ని మనవుల విషయమై మీ సన్నిధికి వచ్చి మొరపెడుచుంటున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకునండి నాయన. మరి అనారోగ్యంగా ఉంటున్నా నాయన రాధా వారి తమ్ముడి విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆ బిడ్డకి ఏ బలహీనతలు ఉందో మరి ప్రభా ఎలా ఉన్నాడో మాకు తెలియదు, కానీ నా ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో దివారాత్రులనైనా మేము మొరపెడుచుంటున్నాం తండ్రి. సంఘంగా అనేకులం ప్రార్థిస్తున్నాం దేవా, సహాయం చేయండి. ఆ బిడ్డకు రక్షణ దయచేయండి. ముఖ్యంగా మీరు నాయన మీరు పడక నుండి మీరు లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీ కృప చూపించండి దేవా. అంతేకాకుండా అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోనండి నాయన. పూర్ణ కుమారమ్మను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. బిడ్డకున్న బలహీనతలను నాయన మీరు తొలగించండి. ముఖ్యంగా ఇంటికి రక్షణ దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీ కృప చూపించండి నాయన. అదే సమయంలో నా ప్రభా ఇంకా మాకు తెలియకుండా ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో దేవా, అలాంటి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకునండి. మీ కృప చూపించండి ప్రభా. ఫిబ్రవరిలో నాయన లాస్ట్ వీక్లో జరిగిన ఉంటున్న నాయన మీటింగ్స్ విషయంలో కూడా సహాయం చేయండి. మీ కృప చూపించండి నాయన ప్రభా. ఆ దినం కొరకు నాయన అనేకులు మీరు సిద్ధపరచండి. మీ దాసుడు నాయన రానై ఉంటుండగా మీ యొక్క ఆత్మతో అభిషేకించి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఆ దినం ఏది తక్కువ కాకుండా మీరే చూడవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి. మీ కృప చూపించండి నా ప్రభా. అంతేకాకుండా నా తండ్రి ఆ దినం మరి ప్రతి అక్కర అవసరతలు క్రీస్తు మహిమైశ్వర్యంలో మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా దేశ ప్రజల కొరకు నాయన క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అనేకులు మీరు రక్షించండి. మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నా ప్రభా ప్రతి ఉదయ సాయంకాలం జరిగే గూగుల్ మీట్లో అనేకులు చేరి నా తండ్రి ఆత్మీయంగా నాయన బలపరచబడ్డానికి సహాయం చేయండి. మీ కృప చూపించండి నాయన. నా ప్రభా యవనస్తులను బలపరచండి నాయన. మీ కృప చూపించండి నా ప్రభా. మరి హాస్టల్లో ఉంటూ బిడ్డలు నా తండ్రి నా ప్రభ మీ కొరకు నాయన నమ్మకంగా నాయన జీవిస్తూ వారి మధ్యలో నాయన సేవ చేస్తుంటున్న బిడ్డలందరినీ
మీరే జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క వెలుగు జ్యోతులుగా నాయన బిడ్డల్ని మీరు నిలబెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నాయన బిడ్డల్ని మీరే కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఈ దినం వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలకి నాయన మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఈ దినం బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలకి నాయన మీ యొక్క మెండైన వాగ్దానాలతో మీరు నింపవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీ కృప అనుగ్రహించండి దేవా. అంతేకాకుండా నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క సమయంలో నా తండ్రి అనేక అంశములు నాయన ఉంటున్నాయి. కానీ నా ప్రభా మరి సమయం కొద్దిగా ఉంటుండగా తండ్రి అనేక అంశములు, ప్రార్థన, విజ్ఞాపనలు, మనవులు మీ యొక్క పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. మీరే మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మరొకసారి మౌంట్ సినాయి పరిచర్యను నా ప్రభా మీరు దీవించండి, నాయన ఆశీర్వదించండి. అనేకులను వీళ్ళ వేసి మీరు పిలవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మీ దాసుడు, మీ దాసురాల్ని ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన, బలపరచండి నాయన. మీ కొరకు నాయన ఇంకా మరి ఎక్కువగా నా తండ్రి పరిచర్యలో నాయన తాను నా ప్రభా నీ యొక్క దాసుడు నా ప్రభా సాగుతూ నాయన అనేకులు మమ్మల్ని కూడా నా తండ్రి కొనసాగిస్తుంటుండగా తండ్రి ఆత్మీయంగా నీ బిడ్డను నాయన మీరే మంచి ఆరోగ్యంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయంలో నా తండ్రి నా ప్రభా ఈ ఉదయ కాలంలో నీ ప్రజలతో కలిసి ప్రభా నాకు ఇచ్చిన నాయన యొక్క సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఇప్పుడు ప్రత్యేకమైన మరి ఆశీర్వాద ప్రార్థన మరి దేవుని సేవకులు విజయ్ కుమార్ సార్ గారికి అప్పచెప్పుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతమైన దేవా, అయ్యా మిమ్మల్ని మీ కొరకు షండులుగా చేసుకునమని, అనగా నీ కొరకు నపుంసకులుగా మేము చేసుకున్నట్టయితే, అంటే నీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా జీవించే వారంగా ఉంటే మీ మందిరంలో ఆనందము, సమాధానం ఇస్తానని, మీ ఇంటిలో ఒక భాగం ఇస్తానని, మీ ప్రాకారంలో ఒక భాగం ఇస్తానని, మీ యొక్క పరిశుద్ధ మందిరం మీద మమ్మల్ని నిలబెడతానని మీరు వాగ్దానం చేశారు. అనగా నేను ఆదివారానికి ఉన్నటువంటి విలువను మాకు ఒకసారి తెలియజేశారు. అయ్యా ప్రభా, మేమందరం ఆ రకంగా జీవించడానికి, దాన్ని గౌరవించడానికి, మీ ఆజ్ఞను ప్రేమించిన కృప చూపాలని యేసునామమున కూర్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ప్రాతకాలం మనలో కలుసుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరును సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమును తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడెను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. థాంక్యూ.